అందరికీ నమస్కారం. నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి వ్యాస మహర్షితో చెప్తూ ఉంటాడు. వ్యాస మహర్షికి అలా చెప్తూ ఉంటే ఆయనకు ఎంతో ఆసక్తి కలిగి ఎంతో శ్రద్ధగా సావధానంగా వింటూ ఉంటాడు. నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. నారద మహర్షి వాళ్ళ ఊరికి చాతుర్మాస్య దీక్ష తీసుకోవడానికి కొంతమంది సాధువులు వస్తారు. వాళ్ళందరికీ ఒక పెద్ద సాధువు ఉంటాడు. అందరికీ ఆయన గురువు. ఆ గురువుకి పాదసేవకునిగా నారదుడు నియమించబడతాడు. 4 మాసాలు పూర్తి అయిన తరువాత వాళ్ళు ఆ ఊరి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది తెలుసుకొని నారదుడు నేను కూడా మీ వెంట వస్తాను అని అంటాడు. కానీ ఆ పెద్ద స్వామి అంటాడు, నువ్వు చిన్నవాడివి, తరువాత మేము ఈసారి వచ్చినప్పుడు తీసుకొని వెళ్తామని చెప్తారు. కానీ నారదుడు వినకుండా మారాం చేస్తాడు. ఆ పెద్ద స్వామి అంటాడు, నిన్ను మేము మా వెంట తీసుకొని వెళ్తే ఈ స్వాములు ఈ సాధువులు మోసం చేసి పిల్లలను తీసుకొని పోతారు అని ఒక చెడ్డ పేరు వస్తుంది గ్రామాలలో. ఇప్పుడు దొరుకుతున్న ఈ భిక్ష కూడా తర్వాత మాకు దొరకదు. కాబట్టి నీవు ఇక్కడే ఉండు, మేము మళ్ళీ తర్వాత వస్తాం అంటే నారదుడు మారాం చేస్తాడు, నేను తప్పనిసరిగా మీ వెంట వస్తాను అని. కానీ ఆ స్వామి ఒప్పుకోడు. ఇక మీరు మీ వెంట నన్ను తీసుకుని వెళ్ళకుండా ఉంటే తీసుకుని వెళ్ళకపోతే నేను గంగలో దూకి చచ్చిపోతాను అని నారద మహర్షి అంటాడు. ఆ తర్వాత కథాంశాన్ని వివరించుకుందాం. అప్పుడు గురువు నారదుని శిరస్సును నిమురుతూ, నీవు చాలా చిన్న పిల్లవాడివి, ఇదిగో చూడు, ఇలాగా మాటికి ఇలా మారాం చేయకూడదు, నీవింకను చాలా చిన్నవాడివి కాబట్టి ఇప్పుడు నీవు మా వెంట రావద్దు. మీ తల్లి ముసలిదైపోయింది, నీ సేవ ఆమెకు చాలా అవసరం. నీవు ఏకైక పుత్రుడు కాబట్టి ఆమె ఆశలన్నీ నీ మీదే ఉంటాయి. తల్లిదండ్రులే గొప్ప తీర్థస్థలాలు కాబట్టి నీవు ఇక్కడే ఉండు, మేము అప్పుడప్పుడు వచ్చి పోతుంటాము. నీవు పెద్దవాడైన తర్వాత మాతో రావచ్చు. నేను చిన్నవాడినైనప్పటికీ ఈ మహాత్ములు నన్ను మభ్యపెట్టడానికి చూస్తున్నారని నాకు అర్థమైపోయింది. వీరు మళ్ళీ రావడానికి ఏమి నమ్మకం? ఆత్మారాములకు ఏమీ జ్ఞాపకం పోయినట్లు పోవడమే కానీ మళ్ళీ రావడం ఉంటుందా? మహాత్ముని మాటలకు నేనేమీ జవాబు చెప్పలేదు. రేపు వీరు వెళ్ళే సమయంలో కొట్టినా తిట్టినా కూడా, నేను చంపినా కూడా వీరి వెంట వెళ్ళి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాను. నేను తల వంచుకొని మెదలకుండా కన్నీళ్లు కార్చుతూ ఉన్నాను. సాధు మహాత్ములు మళ్ళీ ఇలా అన్నారు, అబ్బాయి, మనస్సును చిన్నబుచ్చుకోకు, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ ఉండి భగవద్భజన చేసుకుంటూ ఉండు. ఆ భగవంతుడు అమిత దయాళుడు, నీ మనోవాంఛలన్నీ తీరుస్తాడు. ఈ విధంగా ఏడవకూడదు బిడ్డ, నీ విషయమున నాకెందుకో ఏమీ తోచడం లేదు. మళ్ళీ నన్ను దగ్గరకు తీసుకొని శరీరం నిమురుతూ, వెళ్ళు నాయనా, వెళ్ళి పడుకో, పొద్దుపోయింది అని అన్నాడు ఆ సాధువు. నేను పాదాభివందనం చేసి దగ్గరలో ఉన్న ఒక కుటీరంలోకి వెళ్ళిపోయాను. తర్వాత మహాత్ముడు మిగిలిన సాధువులతో అంటూ ఉన్న విషయాలు నేను విన్నాను.
పిల్లల అంతఃకరణం చాలా నిర్మలంగా ఉంటుంది. వారిలో కల్లాకపటం ఉండదు. సాధుత్వం, సరళత్వం తొంగి చూస్తూ ఉంటాయి. ప్రేమ లభించగానే అత్యంతంగా ఆకర్షించబడతారు. పెద్దవాళ్ళైన తరువాత పూర్వజన్మ సంస్కారాలు హృదయం మీద ప్రతిబింబితమవుతాయి. మానవుడు స్నేహము, ప్రేమ వీటిని అనుసరించి పనులు చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు కొంచెం సంస్కారంగా కనిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు. అందరికీ అనుకూలంగా మసలుకుంటూ ఉన్నాడు. అందరికీ ఎంతో ఇష్టంగా ఉన్నాడు. ఇలాంటి స్వభావం పూర్వజన్మలోని అనేక శుభకర్మల ఫలితంగా కానీ లభించదు అని ఆ పెద్ద సాధువు మిగిలిన సాధువులతో అంటూ ఉంటే నేను విన్నాను. మహాత్ములందరూ తరువాత ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా నా చాప మీద పడుకున్నాను, కానీ నిద్ర పట్టడం లేదు. నన్నొక్కటే చింత బాధిస్తూ ఉన్నది. నిన్నటి వియోగ దృశ్యం నా కన్నుల ముందు నాట్యం చేస్తూ ఉన్నది. నేను ఏడుస్తూనే ఆ రాత్రి అంతా గడిపివేశాను. ఉదయాన్నే వేకోజామున అందరికంటే ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాను. ఆశ్రమమంతా కూడా హడావిడిగా ఉన్నది. అందరూ వారి వారి వస్తువులను, సాధనాలను సర్దుకుంటూ ఉన్నారు మకం మార్చడానికి. గ్రామములోని స్త్రీ పురుషులు అందరూ గుమికూడి ఉన్నారు. పిల్లలకు సాధువులు వెళ్ళిపోయినందువల్ల దుఃఖమేమీ కలగటం లేదు. కానీ వారికి అన్నిటికంటే గొప్ప దుఃఖం నిన్నటి నుండి వాళ్లకు 2 పూటల ప్రసాదం చిక్కడం లేదు అని. స్త్రీలు, పురుషులు అందరూ కూడా అశ్రువులు రాలుస్తున్నారు. పెద్ద సాధువు అందరినీ ఓదారుస్తూ ఉన్నాడు. నేను ఈ దృశ్యాన్ని చూడలేకపోయాను. నేను నా తల్లి దగ్గరకు పరుగెత్తిపోయాను. మహాత్ములు వచ్చినప్పటి నుండి ఇవాళనే నేను మా కుటీరానికి వెళ్ళాను. ఆ బ్రాహ్మణుని ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉన్నది. ఇల్లు అంటే మాది మట్టి గోడలు, పైన పూరి కప్పు. అందులో నేను, మా అమ్మ ఉంటాం. నేను నివసించే ఇల్లు అది. మా తల్లి నన్ను చూడగానే మహాత్ములు వెళ్ళిపోయినారా తండ్రి అని అడిగింది. నేను నోటితో ఏమీ చెప్పలేదు, కానీ తల ఊపి ఇంకా వెళ్ళలేదు అని తెలియజేశాను. మా అమ్మ మీద మా అమ్మ కూడా మహాత్ముల వలన చివరి ఆశీర్వాదం తీసుకోవాలని కోరికగా ఉన్నది. ఆమె నా చెయ్యి పట్టుకొని మళ్ళీ మహాత్ముల దగ్గరకు తీసుకొని పోయింది. ఆవులు, బండ్లు బయలుదేరుతున్నాయి. ఇక సాధు పుంగవులు అందరూ కూడా మోటాముల్లే కట్టుకొని బయలుదేరబోతున్నారు. ఆచార్య మహారాజు గ్రామంలోని స్త్రీ పురుషుల చేత చుట్టుకొని ఉన్నారు. నేను దూరం నుండి వారిని చూశాను. ఆయన కన్నులు ఆ గుంపులో ఎవరి కోసమో వెతుకుచున్నట్లుగా అనిపించింది. నేడు ప్రాతకాలం నుండి నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు. మా అమ్మతో నేను రావడం చూసి అతడు సంతోషించాడు. మా తల్లి మహాత్ముని చరణాల మీద వాలింది. నేను తల్లి వెనుక ఆమెను చుట్టి వేసుకొని ఆమె కొంగుచే నా ముఖాన్ని కప్పుకొని నిలుచున్నాను. మా అమ్మ మమతతో, అబ్బాయి, మహాత్ముల వారికి ప్రణామం చేయలేదేమి
నేనక్కడనే నిలుచుండి 2 చేతులను జోడించాను. ఆమె తల్లి ఆ తల్లి, ఇలా కాదు నాయనా, మహాత్ముల పాదాలను తాకాలి. నీకింతవరకు ఇదియే తెలియదా అన్నది. మహాత్ముడు మిక్కిలి సరళంగా, అక్కరలేదు, ఏమీ పర్వాలేదు అన్నారు. వీడు ప్రతిరోజు నా పాదాలు తాకుతూనే ఉంటాడు. మీ అబ్బాయి చాలా మంచివాడు, చాలా భక్తి కలిగినవాడు. వీనిని చాలా ప్రేమతో చూడు తల్లి అని పెద్దస్వామి అన్నాడు. తల్లి దీన స్వరంతో, నాదేముంది స్వామి, మీలాంటి అందరి ఆశీస్సులు ఉండాలి. మీ దయ ఉంటే నాకు అదే 10,000. నా వృద్ధాప్యంలో ఇతడే నాకు ఊతకర్ర, వీడే నాకు ఆధారం. మీరు పెద్దవారు, ఆ బాలుని మీరు దీవించాలి. పెళ్లి కూడా చేసుకోవాలని, నేను వెళ్ళేలోగా ఇతనికి ఒక తోడును చూసి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అంది మా అమ్మ. ఆహా, మమత ఎంతటిది! 5 ఏళ్ల పిల్లవాడు లేడు, ఇంకనూ సరిగ్గా మాటలైనా రావట్లేదు. కోడలిని గురించి ఆ తల్లి ఇంకా ఇప్పుడే కలలు కంటూ ఉన్నది. ఇదే కదా మాయ అంటే. ఆ సాధు మహారాజు కోడలు రావాలనని ఆశీర్వదించలేదు. భగవానుడగు శ్రీమన్నారాయణుడు సమస్త విధముల మంగళప్రదుడగుగాక. నీవు కూడా కొంచెం భగవద్ దర్శనం చేసుకుంటూ ఉండు. ఆమెను కానీ మా అమ్మకు భగవంతుడను నేనే. చక్కని కోడలు ఇంటికి వస్తే ఆమె లక్ష్మీదేవి. ఇంతకు తప్ప ఆమెకు భగవంత్ చింతన ఏదీ లేదు. ఎట్టి అవసరం కూడా ఆమెకు లేదు. మహారాజు నన్ను పిలిచి ఒక వస్త్రమును ద్రవ్యమును ఇచ్చాడు. ద్రవ్యమును తీసుకొని నేను ఆయన పాదాల దగ్గర పెట్టాను. వస్త్రాన్ని శ్రద్ధతో శిరస్సున ధరించి నేను మా అమ్మతో, అమ్మ పద, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాను. మా తల్లి కూడా మహాత్ములకు ప్రణమిల్లి నన్ను తీసుకొని ఇంటికి వచ్చింది. తల్లి దగ్గరకు వచ్చేసరికి నేను పెద్ద భగవన్నామ సంకీర్తనాన్ని వింటూ ఉన్నాను. మహాత్ముడు వెళుతున్నాడు అని చాలామంది అంటూ ఉన్నారు. ఆ పెద్ద గురువు చాలా మంచివాడు, నాకెప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు అని తల్లి అంది. నా హృదయంలో ఉన్న విషయం వేరు. నేను తల్లితో ఇలా అన్నాను, నాకేమైనా తినడానికి పెట్టు, చాలా ఆకలిగా ఉంది అన్నాను. తల్లి చద్ది రొట్టెను నాకు ఇచ్చింది. నేను కొంచెం తిని కొంచెం ఉంచుకొని, అమ్మ నేను ఆడుకొని వస్తాను అన్నాను. మా అమ్మ కూడా తన యజమాని పని కోసం వెళ్ళవలసి ఉంది. ఆమె ఏమీ అడ్డు చెప్పలేదు. నేను నా బలం కొద్దీ నాశనమవుతున్న ఉద్యానం కోసం పరుగులు తీసే తోటమాలిలాగా పరుగులు తీశాను. నేను గుప్పిడి బిగబట్టి పరిగెత్తుతూ ఉన్నప్పటికీ దూరం వెళ్ళుచున్న మహాత్ములు కనబడ్డారు. నేను వృక్షముల చాటున ఉంటూ వారి వెనుకనే పరుగెడుతున్నాను. ఇంకా ముందు మైదానం ఉన్నది. అక్కడ వృక్షాలు లేవు. దూరము నుండి ఒక మహాత్ముడు నేను రావడం గుర్తించాడు. అతడు మహాత్మునితో ఇలా అన్నాడు, చూడండి మహారాజా, ఆ పిల్లవాడు పరిగెత్తుకొని వస్తున్నాడు అన్నాడు. మహాత్ముడు తిరిగి చూసి నిలబడ్డాడు. మహాత్ములందరూ కూడా నిల్చున్నారు. నేను కూడా నిల్చున్నాను. నేను రొప్పుతున్నాను. పరుగిడి అలసిపోయాను.
వెనుకకు తిరిగి పరుగెడదామా లేక ముందుకు పోదామా అని నేను నిర్ణయించుకోలేకపోయాను. ఇంతలోనే మహారాజు హరిదాసు, ఇలా రా అబ్బాయి అని పిలిచాడు. నాకు సాహసం, ఆనందం కలిగింది. అంత నేను వెళ్ళాను. కానీ మహాత్ముని దగ్గరికి వెళ్ళడానికి నాకు ధైర్యం చాలలేదు. దూరంగానే నిల్చున్నాను. నేను దూరంగా నిలిచి ఉండుటను చూసి స్వయంగా ఆ మహాత్ముడే నా దగ్గరకు వచ్చారు. అతడు నన్ను స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకొని, నీవు వట్టి పిచ్చివాడవరా, మేము వద్దన్నా కూడా నీవు మళ్ళీ పరుగెత్తి వస్తున్నావు అన్నాడు. నేను బిగ్గరగా ఏడ్చాను. నా కళ్ళను తుడుస్తూ, అబ్బాయి ఏడవవద్దు, మంగళమయ భగవంతుడు నీకు మేలు చేయుగాక అన్నాడు ఆ పెద్ద స్వామి. నేను ఏడుస్తూ, మహారాజా, నాకు ఆధారం ఎవరూ లేరు. నాకు ప్రపంచమంతా శూన్యంగా గోచరిస్తుంది. నన్ను మీ చరణముల దగ్గర ఉంచుకోండి, ఇదియే నేను అడుగుతున్నాను అన్నాను. సాధువుల హృదయాలన్నీ కరిగిపోయాయి. అందరూ, స్వామి, హాని ఏముంది, గోసేవ చేసుకోగలడు అని అన్నారు. కానీ ఆ వృద్ధ మహాత్ముడు నేను ఏమి నిశ్చయించుకున్నాడో ఎవరికి తెలుసు? ఈ మహాత్ముడు ఎంతటి సరళ స్నేహ ప్రేమమూర్తియో అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలవాడు. అతడు నన్ను తన వెంట తీసుకొని పోవుటకు అంగీకరించలేదు. అయితే నాపై కృప చూపి నాకు భగవద్ధ్యాన ఉపదేశం